ఓట్స్తో క్యారెట్స్తో చపాతీ అండి. ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను. పాలల్లో ఓట్స్ వేసుకొని అలాగే పెరుగులో ఓట్స్ వేసుకొని ఇలా బోర్ కొట్టింది. అందుకని ఈరోజు ఓట్స్తో రోటీ చేయాలనుకుంటున్నాను. ఎలా చేయాలో ముందుగా ఇప్పుడు నేను ఈ గ్లాస్ అంతా ఓట్స్ తీసుకొని దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకుంటాను. తీసుకున్నటువంటి ఓట్స్ పౌడర్ని జల్లించుకుందాం. ఇప్పుడు నూక అది ఏం లేకుండా ఉండడం కోసం ఈ పౌడర్ కోసం ఈ ఓట్స్ని మిక్స్ వేసుకున్నాక ఓట్స్ పౌడర్ కోసం ఒక క్యారెట్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్కి 1 క్యారెట్ తీసుకున్నాను కాబట్టి ఈ 1 క్యారెట్కి కొంచెమే వాటర్ యాడ్ చేయాలి. ఎందుకంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే మళ్ళీ ఓట్స్ పౌడర్ సరిపోదు. కాబట్టి ఒక టేబుల్ స్పూన్ అంత వాటరే యాడ్ చేశాను. చూద్దాం, గట్టిగా మరి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా మెత్తగా అయ్యేంత వరకు అంటే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పోవాలి వాటర్ని. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఎక్కువ వాటర్ పోసుకుంటే మనకి ఎక్కువ క్వాంటిటీ మళ్ళీ ఓట్స్ పౌడర్ కావాలి కాబట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి. క్యారెట్స్ని మిక్సీ పట్టిన దాన్ని దీనిలోకి వేసుకొని అస్సలు వాటర్ యాడ్ చేయొద్దండి. దీనికి సరిపడినంత పిండి కలుపుతూ ఉండాలి. వాటర్ కొంచెం యాడ్ చేసిన చూడండి వాటర్ సపరేట్గా ఎలా పోతున్నాయో. కాబట్టి చాలా వరకు కొంచెం యాడ్ చేసుకోవాలి. ఓట్స్ పౌడర్ ఎక్కువ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, క్వాంటిటీని బట్టి. దీనిలో కొంచెం తగినంత సాల్ట్, జీరా పౌడర్, జీరా పౌడర్ ప్లేస్లో పచ్చిమిర్చి మిక్సీ పట్టుకొని మెత్తగా చేసుకొని దాన్నే యాడ్ చేసుకోవచ్చు కారం కోసం. అలాగే దాల్చిన చెక్క పౌడర్ కానీ, ధనియా పౌడర్ కానీ, గరం మసాలా కానీ ఏదంటే అది యాడ్ చేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి. నేనైతే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను టేస్టీగా ఉంటాయని. పౌడర్ని దీనిలో వేసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవడమేనండి. వాళ్ళు మెత్తదనాన్ని బట్టి పిండి మనకు చపాతీ వచ్చేంత వరకు సేమ్ చపాతీ పిండి కలుపుకున్నట్టు ఓట్స్ పౌడర్ని యాడ్ చేసుకుంటూ ఇలా గట్టిగా కలుపుకోవాలి వంట వచ్చేంత వరకు. కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నా, ఆలివ్ ఆయిల్ కానీ నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కూడా బాగా ఉండలాగా వచ్చేంత వరకు మన చేతికి అంటుకోకుండా చక్కగా ఉండగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. నెయ్యి కానీ ఆలివ్ ఆయిల్ కానీ నూనె కానీ ఏది యాడ్ చేసుకున్నా సరే ఇలా స్మూత్గా వచ్చేస్తుంది తొందరగా. ఇప్పుడు దీన్ని ఒక 10 or 15 minutes పక్కకు పెట్టి చపాతీ చేసుకుందాం. ఆఫ్టర్ 15 minutes చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇప్పుడు చపాతీ ఎలా చేస్తామో అలా చేసుకొని చపాతీలాగా కాల్చుకోవడమేనండి. కొంచెం ఓట్స్ పౌడర్ని చల్లుకోవాలి. పౌడర్లో కలిపి క్యారెట్ని చపాతీలాగా చేసుకొని ఇవ్వచ్చు. చాలా మంచిది ఆరోగ్యానికి. అలాగే ఇష్టంతో తింటారు. టిఫిన్ బాక్స్లో కూడా చాలా బాగుంటాయి మెత్తగా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.